తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి, ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. పరమునిహమునేలే పతికిని శరణు. అరచి నన్నుగాచిన ఆతనికి శరణు. ప్రియాత్మ స్వరూపులారా, గాయత్రి మహామంత్రం, తైత్రీయోపనిషత్తు, నారాయణ ప్రశ్నం అనేటువంటి అంశము కాడ వచ్చే విధానము. తైత్రీయం అంటే చాలామందికి ఉన్న పరిచయం. శిక్షావల్లి, భృగువల్లి, బ్రహ్మవల్లి, ఆనందవల్లి అనేటువంటివి మాత్రం పరిచయం ఉంటాయి. నారాయణ ప్రశ్నం చాలామంది దాన్ని చూసి ఉండరు. చాలామంది కూడా ఇంతవరకే అర్థం రాయటం జరిగింది. నారాయణ ప్రశ్నములో వచ్చేటువంటిది ఈ గాయత్రి మహామంత్రము. నారాయణ ప్రశ్నం దాంట్లో వచ్చేటువంటిదే మనం గుళ్ళో చెప్పేటువంటి మంత్రపుష్పం. దాంట్లో నారాయణోపనిషత్తు అని చెప్పని పేరుతో ఉంటుంది. అది మన వాళ్ళు మంత్రపుష్పముగా చదువుతూ ఉంటారు. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అనేది తైత్రీయంలో వస్తుంది. అట్లనే మనం పరమేశ్వర పంచముఖాలకు శ్లోకాలు చెబుతూ ఉంటాం. సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వవాం భవోద్భవాయ నమః అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః అనేటువంటి పంచముఖాలు కూడా నారాయణ ప్రశ్నలోనే వస్తాయి. ఇట్లా చాలా అంశములు దాంట్లో ఉన్నటువంటివి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి గాయత్రి మహామంత్రము యొక్క వివరణ కూడా తైత్రీయంలో వచ్చేటువంటి మంత్రాలు. దాంట్లో మొదటి మంత్రం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం చందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం అనేది మొదటి మంత్రము. మొత్తం దీంట్లో 6 మంత్రాలు దాదాపుగా ఏదో ఉంటాయి. మొదటి మంత్రంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. ఇంతవరకు మనం చివరిలో ఉన్నటువంటి పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం అనేటువంటి అంశం మీద మనం గతంలో చెప్పుకోవటం జరుగుతూ వస్తూ ఉన్నది. అంటే గాయత్రి అనేటువంటి మంత్రాన్ని ఎట్లా వినియోగింపజేసుకోవాలి అని చెప్పన్న విషయం మనకు ఉపనిషత్కారులు పరమాత్మ స్వరూపం సాయుజ్యం వినియోగం దానికోసంగా గాయత్రి మంత్రాన్ని వినియోగింపజేసుకోవాలి. వినియోగం అని కింద పదం ఉంది కాబట్టి వినియోగింపజేసుకోవాలి అని చెప్పని మనకి దీంట్లో చెప్తున్న విషయం. కానీ గాయత్రి మంత్రాన్ని మనం లోకంలో వాడుకుంటున్న విధానం ఏంటని చెప్పనంటే జన్మతః వచ్చినటువంటి శూద్రత్వాన్ని పోగొట్టుకోవటం అనేటువంటి దానికోసముగా ఉపనయన సంస్కారాదులు చేసి ఆయనకి శిఖామండనం యజ్ఞోపధారణ చేసి గాయత్రి మహామంత్రోపదేశం చేయటం కారణముగా దానివల్ల వారికి జన్మతః వచ్చిన శూద్రత్వాన్ని ఈ విధంగా తొలగింపజేసుకుని ఆ తర్వాత వేద పఠనం చేయటానికి గల అధికారాన్ని పొందటం అనేటువంటి దానికోసంగా వినియోగింపజేస్తున్నటువంటిదిగా లోకంలో కేవలం క్రియారూపకముగా ఆచార విధానముగా ఉన్న అంశం వరకే చాలామంది ఉన్నారు. కానీ వాటిల్లో ఉన్నటువంటి పారమార్థికతను దాన్ని ఎవరో కూడా చెప్పటం జరగటం లేదు. దాని యొక్క అంశాన్ని మరి మూలం తెలుసుకునే విధానంగా కూడా చాలామందిలో లేదు. అది కేవలం ఒక మరి జన్మతః వచ్చిన శూద్రత్వం పోగొట్టుకుని ద్విజుండు కావాలి అనగా వేదాధికారం పొందాలి అనేటువంటి కోణంలో ఉన్నటువంటి విషయం. అదే ప్రకారముగా మరి పురుషులకైతే మరి ఆ సంస్కారం ఉన్నది. యజ్ఞోపవేత సంస్కారం, ఉపనయనాది సంస్కారములు పురుషునికి మాత్రమే ఏర్పాటు చేశారు.
మరి స్త్రీలు అనేటువంటి వాళ్ళ విషయం వచ్చినప్పుడు వాళ్లకు ఈ మరి ఈ యజ్ఞోపవేత సంస్కారం, ఉపనయన సంస్కారం వాళ్ళకి లేకపోవటం కారణముగా జన్మతః వచ్చిన శూద్రత్వం వాళ్ళకి అట్లాగే ఉండిపోయి ఉందనే విషయాన్ని మనం పోయిన వారంలో చెప్పుకోవడం జరిగింది. ఇది కేవలం బాహ్య ఆచారముగా ఉన్నటువంటి విధానాలలో కొంత మనకి సంకుచిత విధానాలు కనబడతాయి. కానీ పారమార్థికముగా చూసినట్లయితే, మరి అందరికీ వర్తించేటువంటి అంశముగా చూసినట్లయితే మనం ఏం చెప్పుకున్నాం దాని విషయంలో, జన్మతః వచ్చిన శూద్రత్వము అనగా దుఃఖముతోనే లోకంలోకి జీవుడు ప్రవేశించాడు కాబట్టి. ఏమి తుమ్మ చెట్టుకు ముండ్లు తోడనే పుట్టును, విత్తులోన నుండి వెరలినట్లు అని వేమన ఒక పద్యం చెబుతాడు. తుమ్మ చెట్టుకు ముండ్లు తోడనే పుట్టును, విత్తులోన నుండి వెడలినట్లు. ఆ తుమ్మ చెట్టును చూసారా, అది ఇత్తులో నుంచి వచ్చేటప్పుడే ఆ అంకురంతో పాటు ముళ్ళు కూడా వస్తుందట. అట్లాగా లోకంలో మానవుడు ఈ శరీరం ధరించి రావటంతోనే ఈ శూద్రత్వం అనేది కూడా ఎమ్మట పెట్టుకుని రావటం కారణముగా అది అందరికీ ఉన్నది. స్త్రీ పురుష అనేటువంటి భేదం లేదు. లోకంలో సకల జీవులకి ఈ దుఃఖ విధానం ఉంది కాబట్టి దాన్ని పోగొట్టుకునేటువంటి విధానముగా ఒక బాహ్యముగా ఒక క్రియారూపముగా ఉన్నటువంటి దాన్ని మనం భావించి దీని ద్వారా నాకు శూద్రత్వం పోయింది అని చెప్పి అనుకోవడం అనే అంశం మీద ఉన్నారు. దానికి మనం చెప్పుకున్న అర్థం ఏంటని చెప్పానంటే, ఉపనయన సంస్కారము అని చెప్పన్నప్పుడు ఉప అంటే దగ్గర, ఉప అన్నప్పుడు ఉప సమీపే అనే ధాతు అన్నమాట. ఉప సమీపే, ఉప అంటే దగ్గర, ఎవరికి దగ్గరగా ఉండాలి అని చెప్పనే విషయం వచ్చినప్పుడు భగవంతునికి దగ్గరగా ఉండుట అదనమాట. కాబట్టి భగవంతునికి దగ్గరగా ఉన్నట్లయితే ఏమవుతుంది, ఏదైతే మన దేహము యొక్క తాదాత్మ్యమును పొంది దుఃఖమును తెచ్చుకోవడం జరిగిందో ఆ దుఃఖం దూరం అయిపోతుంది. ఆ దుఃఖము యొక్క విధానముగా మనకి శూద్రత్వం అనేటువంటి పదం వర్తించింది కాబట్టి. శూద్ర అంటే షుక్కు అనే ధాతు అన్నమాట. షుక్ అనగా శోకం, ద్ర అంటే ద్రాకుత్సాయ అంటే దుఃఖమును అనుసరించి పరిగెత్తేటువంటి వాడు. దుఃఖమును అనుసరించి ఆ దుఃఖము తాడలేక పరిగెత్తుకుపోయే విధానమే శూద్ర అనేటువంటిది, ద్రాకుత్సాయ. మనకి ఈ అంశం చాందోగ్యోపనిషత్తులో ఒక కథారూపకంగా వస్తుంది. రైక్యుడు అనేటువంటి ఒక మహాత్ముడు, బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక బండి కింద కూర్చుంటాడు. ఈ వంశం మీకు చాందోగ్యోపనిషత్తులు మీరు చూడవచ్చు. తర్వాత ఈ కథ ఆ బ్రహ్మసూత్రాలలో కూడా అపశూద్రాధికరణం అనేటువంటి అధికరణం కూడా ఈ కథ వాడటం కూడా జరిగింది అక్కడ సందర్భాన్ని బట్టి. రైక్యుడు అనేటువంటి ఒక బ్రహ్మజ్ఞాని కేవలం ఎవరికి తెలియకుండా అజ్ఞాతముగా ఒక ఏదో చూస్తానికి కూడా హీనముగా కనబడే విధానముగా ఉండటంతో ఆయన ఎవరు పట్టించుకోవాలి. అయితే ఆయన సామాన్య విధానంగానే ఉండి బట్టలు కూడా లేకుండా ఒక బండి కింద కూర్చొని నిరంతరంగా బ్రహ్మావలోకనం చేసుకుంటూ ఉన్నటువంటి విధానం. కానీ అది ఎవరో కూడా ఆయన్ని ఆ బ్రహ్మజ్ఞాన్ని గుర్తించే విధానంగా లేదు. లేనప్పుడు ఆ రాజ్య పరిపాలన చేసేటువంటి జానశ్రుతి అనే ఒక రాజుగారు ఆయన దాని మిద్దె మీద ఉండి ఆనందంగా సంతోషంగా ఆయన పరవశిస్తూ అనుకున్నాడు, ఈనాడు నేను ఎంతో గొప్పగా ఎన్నో యజ్ఞములు చేశాను, యాగములు చేశాను, ఎంతో పుణ్యాన్ని ఆర్జించాను అనేటువంటి విధానముగా ప్రకాశంగా ఉన్నటువంటి విధానముగా మాట్లాడుకొని ఆనందపడుతూ ఉంటే ఆకాశంలో పోయేటువంటి రెండు హంసలు అవి అనుకుంటూ పోతూ ఉన్నాయి, ఈ జానశ్రుతి యొక్క కీర్తి రైక్యుని ముందు ఎంత అని చెప్పి అనుకుంటూ పోతూ ఉన్నాయి. ఆ విధంగా అనుకుంటూ పోతూ ఉంటే ఆ శబ్దాన్ని విన్నాడు ఈ జానశ్రుతి. అంటే నాకంటే గొప్పవాడా రైక్యుడు, కాబట్టి ఆయన్ని చూడాలి అన్న ఉద్దేశం కలిగి ఆయన జాడ తెలుసుకుని ఆయన వద్దకు వస్తాడు. అనగా ఆ రైక్యుడు ఆ బండి కింద కూర్చుని ఉన్నటువంటి విధానము,
అయితే ఆ పక్షులు చెప్పుకున్నటువంటి మాటలు విని ఆయన చాలా గొప్పవాడనేటువంటి భావనగా ఆయన దర్శించుకునే ఉద్దేశంతో కొన్ని సంభారాలు ఇలాంటివన్నీ పట్టుకొచ్చి ఆయన ముందు పెట్టి ఆయన్ని ప్రాధేయపడతాడు, నాకు బ్రహ్మజ్ఞానం చెప్పని చెప్పని. అన్నప్పుడు ఆ రైక్యుడు అతనిని ఉద్దేశించి శూద్ర అనే పదం వాడతాడు అక్కడ. శూద్ర అనే పదం వాడటంతో ఆ పదాన్ని విన్నటువంటి ఆ జానశ్రుతి సిగ్గుపడి ఆయన చాలా బాధపడి వెళ్ళిపోతాడు. ఈ కథాంశం మీకు బ్రహ్మసూత్రములలో అపసూద్రాధికరణం అనేటువంటి చోట ఇది వస్తుంది. అనగా దుఃఖముతో పరిగెత్తుకుపోయేటువంటి వాడు అని అర్థం చెబుతారు అక్కడ. అందుచేత లోకంలో అందరూ కూడా ఈ దుఃఖముతోనే బాధపడుతూ ఉన్నారు, దుఃఖముతో పరిగెత్తుకుపోతూ ఉన్నారు. ఈ విధముగా ఉన్నటువంటి విధానంగా ఉన్నటువంటి వారిని శూద్రులు అనేటువంటి అంశముగా మనకు బ్రహ్మసూత్రాదులలో మనకు అపసూత్రాధికరణం కాడ తెలియబడుతుంది. కాబట్టి ఇలాంటి ఈ దుఃఖం పోవాలని చెప్పన్నట్లయితే ఉప అంటే సమీపము. దేనికి సమీపము కావాలి? మనం ప్రస్తుతం దేనికి సమీపములో ఉన్నాము అది గమనించాలి. మనం ఉన్న సమీపము ఇంద్రియాలతో సంబంధం పడి శబ్దాది విషయాలతో దగ్గరగా ఉన్నాం. అనగా ప్రాపంచిక అనాత్మ సంబంధమై ఉన్న వస్తువులతో సాంగత్యము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువుల నుంచి మనం విడబడి మరి ఆత్మ యొక్క సాన్నిధ్యాన్ని చేరుకునే విధానంగా కలిగి ఉండటము ఉప. ఈ ఉప అనేటువంటి విధానంగా రావటం అని చెప్పనంటే దానికి ఏమిటని చెప్పని అన్నారు, మనస్సుని హంసతో జోడించటము. ఎందుకంటే బ్రహ్మముతో అనుసంధానం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు శ్వాస కాబట్టి, అనగా దేనితో ఏది సంబంధం కలిగి ఉన్నదో మనం దాంతో సంబంధం పడ్డప్పుడే మనం దాన్ని చేరే అవకాశం ఉంటుంది. అనగా ఏ రైలు ఏ ఊరుకు పోయేదిగా ఉన్నదో ఆ రైలు ఎక్కితే మనం ఆ ఊరుకు చేరినట్లుగా, ఆ బస్సు ఎక్కితే మనం ఆ ఊరు చేరినట్లుగా మనకు కూడా ఈ మన యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలు కూడా దేనికది దాని యొక్క గమ్యములు చేరి ఉన్నాయి. ఇప్పుడు శ్రోత్రేంద్రియం ఉందంటే ఆ శ్రోత్రేంద్రియం ఆకాశం సమీపానికి చేరుస్తుంది, శబ్దం వద్దకు చేరుస్తుంది. అదే త్వగేంద్రియం ఉందని చెప్పనంటే దాన్ని ఆశ్రయిస్తే స్పర్శ వద్దకు చేరుస్తుంది. అట్లా నేత్రాన్ని ఆశ్రయించామంటే నేత్రం దృశ్యం వద్దకు చేరుస్తుంది. జిహ్వను ఆశ్రయించాము అంటే ఆ జిహ్వ రసాల వద్దకి చేరుస్తుంది. కాబట్టి దేనికుండే ప్రయాణాలు దానికి ఉన్నాయి. అందువల్ల మనం ఆ ఇంద్రియాల సమీపములకు పోయి మనం వాటికి సంబంధించి ఉన్నటువంటి వాటిలనే పొందే వాళ్ళముగా ఉన్నాం. కాబట్టి అనాత్మకు చేరికగా అనాత్మకు దగ్గరగా ఉన్నంతకాలం మనకు దుఃఖం తప్పదు అని అర్థం. ఎందుకంటే అనాత్మ అంటే దుఃఖము అని చెప్పి అన్నారు. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, పంచక్లేశాహ అని పతంజలి చెప్పే మాట. మానవునికి పంచక్లేశాలు ఉన్నాయని చెప్పి అన్నారు. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ, పంచక్లేశాహ. అవిద్య అని చెప్పి అన్నప్పుడు అనాత్మ, దానికి ఒక సూత్రం కూడా చెప్పుకొస్తారు. అందుచేత ఆ ప్రకారంగా అవిద్యా సంబంధమై ఉన్నటువంటి అనాత్మతోటి జడాత్మికమై అనాత్మ పరిణామశీలమై ఉన్నటువంటి యొక్క వస్తువులకి సమీపముగా ఉన్నంతకాలం మనకి దుఃఖము తప్పదు అని చెప్పని. కాబట్టి దుఃఖ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని పతంజలి 5 రకాలుగా దుఃఖం ఉందయా, 5 అంశాల ద్వారా దుఃఖం వచ్చే విధానం ఉంటుందని చెప్పి అన్నాడు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము 5 కూడా దుఃఖం యొక్క సంబంధమై ఉన్నటువంటి విధానము. అందుచేత అనాత్మతో సాన్నిధ్యం కలిగి ఉన్నంతకాలం జీవుడికి దుఃఖం వచ్చే విధానమే ఉంటుంది. కాబట్టి అనాత్మకు దగ్గరగా కాకుండా మనము బ్రహ్మమునకు సమీపముగా చేరాల్సి ఉంటుంది. అనాత్మకు సమీపముగా చేర్చేటువంటి ఇంద్రియాలను ఆశ్రయించి ఉంటున్నాం మనం. కాబట్టి అనాత్మకు దగ్గరగా చేర్చేటువంటి ఇంద్రియాలతో ఉన్న సంబంధం తీసి ఆత్మకు దగ్గరగా చేర్చేటువంటి హంసతో సంబంధాన్ని మనం పెంచుకోవలసి ఉంటుంది. మనం మన జీవితంలో కోరుకుంటుందేమో బ్రహ్మము యొక్క ధర్మాన్ని కోరుకుంటూ ఉన్నాం. బ్రహ్మము యొక్క ధర్మం ఏమిటి? ఆనందింపజేయటం. అనాత్మ యొక్క ధర్మం ఏమిటి? దుఃఖింపజేయటం.
కనుక మనం కోరుకుంటుందేమో ఆత్మ యొక్క ధర్మాన్ని కోరుకుంటూ ఉన్నాము. మనం ప్రయాణం చేసేది, మనం గమ్యముగా పొందేది ఎక్కడ అని చెప్పనంటే దుఃఖాన్ని కలగజేసేటువంటి అనాత్మ వద్దకు పోతూ ఉన్నాం. మనం జీవితంలో చేస్తున్న పని ఇది. కోరుకునేదేమో ఆత్మ యొక్క ధర్మం కోరుకుంటూ ఉన్నాం, కానీ మన ప్రయాణమేమో అనాత్మ వైపుకి పోయే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతకాలం మనం ఆనందాన్ని అపేక్షించినప్పటికీ కూడా మనం జీవితంలో పొందే అవకాశాలు అనేటువంటిది ఏమి ఉండదు. నాకు జీవితంలో విషయాల వల్ల ఆనందం కలిగింది అనే పదం మనం వాడుతూ ఉంటాం. విషయాల వల్ల ఆనందం కలిగే విధానం వాస్తవికమేనా? విషయాలలో ఆనందం ఉన్నట్లయితే మన విషయాలు కూడా బ్రహ్మముగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకని చెప్పానంటే శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మము అంటే ఆనందాత్మికము అన్నారు. ఆనందో బ్రహ్మేతి విజానాత్ అని చెప్పి అన్నారు. కాబట్టి ఆనందం అనే లక్షణం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువునే బ్రహ్మము అన్నారు. అలాంటి ఆనందం విషయాలలో కూడా మరి ఉన్నట్లయితే ఆ విషయాలు కూడా బ్రహ్మముగా చెప్పాల్సి వస్తుంది. ఎందువల్ల అని చెప్పానంటే ఏ యొక్క ధర్మం దేని అందే చెప్పడం జరిగిందో ఆ ధర్మం విషయాలలో కూడా ఉందని చెప్పి అన్నాం అనుకోండి, విషయాలు కూడా ప్రపంచం కూడా బ్రహ్మమే అని చెప్పి అనాల్సి వస్తుంది అక్కడ. కాబట్టి విషయానందము, విషయముల ద్వారా ఆనందం కలిగింది అనేటువంటి యొక్క మాట అది కేవలం భ్రాంతిజన్యమై ఉన్నటువంటి భావం, అది వాస్తవిక భావన కాదు. అనగా భ్రాంతిజన్యమై ఉన్నటువంటి భావం. ఎందువల్ల అంటే నువ్వు ఏ యొక్క వస్తువు నీకు అప్రాప్తమై ఉన్నదో అప్రాప్తమై ఉన్నటువంటి యొక్క వస్తువుని సప్రాప్తం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తావు. ఎప్పుడైతే నీకు అపేక్షణీయమై ఉన్నటువంటిది, రెండు అంశాలు ఉన్నాయి అక్కడ. అపేక్షణీయమై ఉండాలి, అప్రాప్తమై ఉండాలి. లోకంలో చాలా ఉన్నటువంటివన్నీ కూడా అప్రాప్తమైనటువంటి వస్తువులే. మనకు అన్నింటి మీద అపేక్ష ఉండదు. లోకంలో సాధారణంగా చాలా ఉన్నాయి, అప్రాప్తమై ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. అయితే అప్రాప్తమై ఉన్నటువంటి వాటిలలో నీకు కొన్నింటి యందు మాత్రమే అపేక్ష ఏర్పడుతుంది. కనుక నీకు ఏ యొక్క వస్తువు అపేక్ష ఏర్పడుతుందో నువ్వు కోరుకుంటున్నటువంటి యొక్క వస్తువు నీకు అది లభ్యింపబడటానికి ఎంత ప్రయాసపడతావు. ఆ ప్రయాస అనంతరం నీకు ఆ వస్తువు సంప్రాప్తింపబడ్డప్పుడు నీ మనస్సులో ఒక ఊరట ఏర్పడుతుంది, ఒక నిశ్చల భావం ఏర్పడుతుంది, నిలకడ విధానం ఏర్పడుతుంది. ఆ నిలకడ అనే విధానం ఏర్పడ్డప్పుడు ఆ నిశ్చలమై ఉన్నటువంటి మనస్సు యందు నీ లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క ఆనందం భాషించింది. అందుచేత మనం ఏం చేస్తామని చెప్పనంటే నాకు ఆ వస్తువు సంప్రాప్తమైంది కాబట్టి నాకు ఆ వస్తువు ద్వారా ఆనందం కలిగింది అన్నటువంటి భ్రమతో మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవికముగా నీకు ఆ వస్తువు సంప్రాప్తింపబడ్డటువంటి విషయములో నీ మనస్సుని అట్లాగా కాసేపు ఆపగలిగిందే గాని అది నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఆనందం కలిగింది ఎక్కడి నుంచి అంటే ఆత్మ నుంచి ఆనందం ఏర్పడింది. అందుచేత అది తెలియక మనిషి భ్రమలో పడి నాకు ఆ వస్తువు సంప్రాప్తమైంది కాబట్టి నాకు ఆ వస్తువు ద్వారా ఆనందం వచ్చింది అన్న భ్రమలో ఉన్నాడు. ఈ భ్రమలో ఉన్నాడు కాబట్టి మనం ఏదైనా జీవితంలో ఆనందించాలని చెప్పనంటే మనం వస్తువులను సంపాదింపజేసుకోవాలి అన్నటువంటి కోణములో వ్యక్తి తన ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే భ్రమలో పడ్డాడో ఆ భ్రమా విధానముగా ఉన్నప్పుడు నాకు ఆ వస్తువు పడటం కారణముగా నాకు ఆనందం కలిగింది కాబట్టి ఇంకా వేరే వేరే వస్తువులు కూడా సంప్రాప్తింపజేసుకున్నట్లయితే నాకు వాటి వల్ల ఆనందం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భావనలో ఉండిపోయాడు. కాబట్టి నిరంతరంగా వ్యక్తి చేస్తున్న పనులు ఏమిటి? అనేకమైనటువంటివి అపేక్షణీయమై ఉన్నటువంటి యొక్క వాట్లను సంప్రాప్తింప చేసుకోవటం అనేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నాడు. అయితే మహాత్ములు, మనం యోగులుగా చెప్పవచ్చు, మహాత్ములు అంటాం, జ్ఞానులు అంటాం, వారు గమనించింది ఏమని చెప్పారంటే వాళ్ళు శాస్త్రాధ్యయనం చేసి ఉన్నారు కాబట్టి మనం జీవితంలో అపేక్షించేటువంటి ఆనందం అనేటువంటిది అది ఆత్మ యొక్క ధర్మం. ఆత్మయందే ఆనందం ఉన్నది, ఆత్మయే ఆనంద స్వరూపం. ఆనందమయోభ్యాసాత్ బ్రహ్మసూత్రం. బ్రహ్మం ఎట్లా ఉంటుందా అంటే చెప్పిన మాట వ్యాసుడు ఆనందమయ, ఆనందమే బ్రహ్మము అన్నాడు. అందుచేత
లోకములో సకల మానవులు కూడా విషయముల యందు ఆనందం అనే భ్రమతో పోతూ ఉన్నారు. అది విషయం సంప్రాప్తింపబడ్డప్పుడు మనసు అనేది ఆగుతుంది కాబట్టి ఆగినప్పుడు అంతరములో ఉన్నటువంటి ఆత్మ యొక్క ఆనందం మనస్సు యందు భాషించింది. కారణం ఏంటంటే మనస్సులో చపలం అంటే కదలికలు తగ్గాయి కాబట్టి, కనుక నిశ్చలమైంది కాబట్టి. ఒక విషయం సంప్రాప్తింపబడ్డప్పుడు మనస్సు అక్కడ నిశ్చలమవుతుంది, మనస్సు ఆగుతుంది. ఆగిన మనస్సులో, నిర్మలమై ఉన్న మనస్సులో, నిశ్చలమై ఉన్న మనస్సులో ఆత్మ యొక్క ఆనందం భాషించింది కాబట్టి ఆనందం అనేది బ్రహ్మము నుండి వస్తుంది అన్న విషయాన్ని గమనించినటువంటి మహాత్ములు వాళ్ళు చేసింది ఏమిటి అని చెప్పానంటే, అసలు మనస్సునే ఆపుదాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక వస్తువు సంప్రాప్తింప చేసుకుని మనస్సును ఆపటం లాంటి పని మనం పెట్టుకున్నాం. అపేక్షణీయమై ఉన్నటువంటి యొక్క వస్తువు అనగా అప్రాప్తమై ఉన్నటువంటి యొక్క వస్తువులు, అప్రాప్తమై ఉన్నటువంటి వస్తువులు వాటిల్లో మన కొన్నింటి ఎందే అపేక్షణీయత ఏర్పడుతుంది. అపేక్షణీయత ఏర్పడ్డటువంటి యొక్క వస్తువును సంప్రాప్తింప చేసుకోవటంలో ఎంత ప్రయాసకు మనం గురవుతూ ఉన్నాం. అనేక ప్రయాసాలకు గురై మనం దాన్ని ఎట్టకేలకు సంప్రాప్తింప చేసుకున్న విధానం కలుగుతుంది. ఆ సంప్రాప్తింపబడ్డప్పుడు మనస్సు అక్కడ ఆగటం అనేటువంటి అంశం. అందువల్ల మహాత్ములు దీన్ని గమనించి అసలు విషయ సంబంధమే లేకుండగా, ఏమి అపేక్ష లేకుండగా, విషయ సంబంధమే లేకుండగా మనస్సును ఆపటం అనేటువంటి పని వాళ్ళు అవలంబించారు. తత్రైకాగ్రం మనఃకృత్వా. కాబట్టి మనస్సుని ఆపుదాము. వాళ్ళేమో ఒక వస్తువును కోరుకుని ఆ వస్తువు సంప్రాప్తింపబడ్డప్పుడు మనస్సు ఆగగా దాని మీద ఆత్మ యొక్క ఆనందం భాషిస్తూ ఉంటే నాకు ఆ వస్తువు లభ్యం కావటం వల్ల ఆనందం వచ్చిందని భ్రమలో పోతూ ఉన్నారు. మనకు ఆ వ్యవహారం వద్దు, మనస్సుని ఆపుకుందాం అనేటువంటి విధానములో వీళ్ళు మరి మనస్సును పూర్తిగా ఆపే విధానములో హంస యొక్క ఆశ్రయాన్ని తీసుకుని మనస్సును ఆపడం చేస్తూ ఉన్నారు. ఆ మనస్సు హంస యొక్క ఆశ్రయంలో పెట్టడమే దాన్ని ఉపనయనము అన్నారు. నయనము అంటే కన్ను. దాన్ని ఏమన్నారు? కన్ను అంటే స్వాంగర్ ఏం చెప్పారు? నిఘా అన్నారు. దాన్ని గురుసూటి అని చెప్పి అన్నారు. కనుక ఆ శ్వాసను గమనించుట అనేటువంటి నిఘాలో ఉండటమే కన్ను. తెలివితో గమనించుట, ఎరుకతో గమనించుట, మనస్సుతో గమనించుట, ఏ పదం వాడినా కానీ మనకు వచ్చేటువంటి అర్థం అక్కడ ఆ కన్ను కలిగి ఉండుట అని అర్థం. కాబట్టి ఏమాత్రం గనక అక్కడ కన్ను గనక లోపించిందా అని చెప్పనంటే ఎమ్మటే నీకు ఆలోచన ప్రవాహంలో మునిగిపోవటం అవుతుంది. దాన్ని మనకు కైవల్య నవనీతంలో ఓ మాట చెప్పారు, జాగ్రత్తలోని జాగ్రత్త అని చెప్పని అన్నారు. దాంట్లో ఇది కైవల్య నవనీతంలో వచ్చే పదాలు ఇవన్నీ కూడా. జాగ్రత్తలోని జాగ్రత్త, జాగ్రత్తలోని జాగ్రత్త అని చెప్పనంటే మనకు గురుదేవుడు ఏ యొక్క మార్గాన్ని బోధించాడో ఆ మార్గమునందు ఏ మరపాటు లేకుండా ఉండగలిగే విధానములో ఉండుట జాగ్రత్తలోని జాగ్రత్త. రెండవది జాగ్రత్తలోని స్వప్నం అన్నారు. జాగ్రత్తలో స్వప్నము అని చెప్పనంటే అనగా మన మనస్సు నిఘా వహించి ఏమరపాటు పొంది ఆలోచనల్లో మునిగిపోయిన విధానం కలిగి ఉండుట అది జాగ్రత్తలో స్వప్నం అనిపించుకుంటుంది. ఏమి జాగ్రత్త అవస్థలోనే ఉన్నాం కానీ మనో సంబంధమై ఉన్న ఆలోచనల్లోకి ప్రవేశించి ఉన్నాం కాబట్టి దానిని జాగ్రత్తలోని స్వప్నం అన్నారు. మూడవది జాగ్రత్తలోని సుషిప్త అని చెప్పని అన్నారు. ఇంకో మాట, జాగ్రత్తలో సుషిప్త అని చెప్పనంటే మనం ఆ నిఘా యందు ఉండుట అనేటువంటి విషయాన్ని అవలంబించి కూడా మన ఏమరపాటును పూర్తిగా పొందటం కారణముగా మన యందు అవిద్య ఆవహించి నిద్రలోకి ఈడ్చుకుపోతా ఉన్నది. ఆ విధంగా నిద్రలోకి ఈడ్చుకుపోయే విధానంగానేమో అది చేస్తూ ఉంటుంది. మనం మరల ఎమ్మటే జాగృతి వహించి దాని నుంచి బయటపడి మళ్ళా శ్వాస మీదకి రావటం లాంటి విధానం మనం చేస్తూ ఉంటాం. మళ్ళా మరుక్షణములో ఆ నిద్ర ఆవహించి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ తనలో ముంచేసే విధానంగా అది చేస్తూ ఉంటుంది. మళ్ళా మనం జాగ్రత్త వహించి దాని నుంచి బయటపడి మళ్ళీ శ్వాస మీదకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం.
ఇది చాలామందిలో ఉండేటువంటి విధానం. ఏమి గమనించినట్లయితే వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారు, ఎమ్మటే మెల్లగా తలకాయ కిందకి వాలిపోతూ ఉంటుంది. వాలిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మటే వాళ్ళలో జాగృతి ఏర్పడి ఎమ్మటే మళ్ళీ తలకాయ పైకి ఎత్తుతారు. మళ్ళీ స్టడీ చేసి మళ్ళీ కూర్చుంటారు. ఆ కూర్చున్న మళ్ళీ మరుక్షణం నుంచి మళ్ళీ తలకాయ కిందకి మెల్లగా వాలిపోతూ ఉంటుంది. గాలి లేకపోతే జెండా ఎట్లా కిందకు వాలుతుందో అట్లాగా వాలిపోతుంది. ఇది జాగ్రత్తలోని సుషుప్తి. ఇది ఒక పెద్ద పోరాటం, చాలామందిలో ఉన్న పోరాటం. ఇది కొంతకాలం పాటు ఇట్లాగే కనుక అవగాహన లేకుండా చేసుకుంటూ పోయారా అని చెప్పనంటే మీకు ఈ ప్రక్రియే అలవాటైపోతుంది చివరికి. ఇక ఎప్పుడు కూర్చున్నా నీవు జోలపడినట్లుగా కూర్చోగానే ఎమ్మటే తలకాయ కిందకి వాలిపోవటం, దానివల్ల పైకి లేపటం, మళ్ళీ కిందకి వాలిపోవటం, అది పైకి లేపటం. ఇది ఒక అలవాటు అయిపోతుంది. ఈ అలవాటును మాత్రం ఎవరో కూడా చేయమాకండి. ఒకవేళ ఏదో నిద్ర వచ్చే విధానంగా కనుక అనిపించినట్లయితే లెగవండి, అట్లా కూర్చోమాకండి, లెగవండి, కాస్త మొహం కడుక్కోవటమో ఏదన్నా చేయండి. నిద్ర వచ్చేట్లయితే శవాసనం వేసి కాసేపు ఆ శవాసనం మీద పడుకుని మళ్ళీ వచ్చి కూర్చోండి. కానీ కూర్చుని నిద్రపోవడం లాంటి అలవాటు మాత్రం చేశారా అని చెప్పానంటే కొద్ది కాలం పోయిన తర్వాత ఏమవుతుంది, నువ్వు ఎక్కడన్నా కూర్చో, నువ్వు రామేశ్వరంలో కూర్చో, బద్రీలో కూర్చో, కైలాసగిరి మీద కూర్చో, అది వచ్చే తీరుతుంది చివరికి. ఇట్లాగా జాగ్రత్తలోని నిద్ర, జాగ్రత్తలోని సుషుప్తి అని చెప్పి అన్నాడు. ఇది కైవల్య నవనితంలో వచ్చే మాటలు. కాబట్టి జాగ్రత్తలోని జాగ్రత్త, అది ఉపనయనం. నయనం అంటే కన్ను. చూడండి, ఆలోచన అని చెప్పి అంటాం కదా, మనం ఆలోచన అని చెప్పనంటే మనస్సులో కలిగేటువంటి అనేక భావాలు అనేటువంటి అర్థం ఒకటి వస్తుంది. దీంట్లో మరొక కోణములో ఉన్నటువంటి భావం ఏంటని చెప్పనంటే, అంటే ఈ అట్లయితే మన రూపాయికి బొమ్మ బొరుసు అని చెప్పని అంటామో, అట్లాగా ఆలోచన అనేటువంటి నాణ్యానికి కూడా ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు కూడా ఉంటుందండి. కాబట్టి ఆలోచన అని చెప్పి అన్నప్పుడు మనసులో కలిగేటువంటి పరంపర ఒక ఒరవడి, దాని ఆలోచనలు అని చెప్పని అన్నాం. మరొక అర్థం చెప్పాల్సి వస్తే ఆలోచన, లోచన అంటే కన్ను, ఆ అంటే ఆ యొక్క గురువు, మన సద్గురువు ఏ యొక్క మార్గాన్ని పరిబోధించాడో ఆ మార్గమును వీడకుండగా దాని ఏందే లక్ష్యముగా చేసుకుని మనస్సును పెట్టి తదేకముగా ఉండగలిగితే అది లోచన. ఆలోచన, లోచన అంటే కన్ను లేదా చూపు, దాన్నే ఉపనయనము అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా మనం భగవంతునికి దగ్గరగా తీసుకుపోయేటువంటి విధానములో ఉపనయనము అని చెప్పి అన్నప్పుడు శ్వాసకు సమీపముగా, శ్వాస అని చెప్పనంటే మనం ఏం చెప్పుకున్నాము, పరబ్రహ్మము, పరబ్రహ్మ స్వరూపము, శబల బ్రహ్మ స్వరూపము అని చెప్పుకున్నాం. భగవంతుని యొక్క సాకార ఆకారము అని చెప్పి అన్నాం. ఆ భగవంతుని యొక్క సాకార ఆకారమే ఈశ్వరుడుగా చెప్పుకున్నాం. ఈశ్వరుడు కాలస్వరూపుడుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈశ్వరుడు మహాకాల స్వరూపుడుగా చెప్పుకుంటూ ఉన్నాం. మహాకాల స్వరూపుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు మనలో రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి మహాకాల స్వరూపముగా ఈ గ్రాణమునందు ఈశ్వరుడు ఉన్నాడు. సకల జీవులను చక్కగా బతికించే విధానముగా ఉన్నాడు. కాలుడై ఆయువుని తరిగింపజేసేవాడుగా ఉన్నాడు. తన వైపుకు చూసినటువంటి వాళ్ళని రక్షించేవాడుగా ఉన్నాడు. తన వైపుకు చూడకుండా ఉన్నటువంటి వాళ్ళకేం కాలుడై ఆయువుని క్షయింపజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మహాకాలుడై ఉన్నటువంటి మహాకారణ స్వరూపమై ఉన్నటువంటి ఏ శ్వాస ఉన్నదో ఆ శ్వాస యందు మనసును నిగ్రహముగా పెట్టగలిగితే దానిని ఈశ్వరుని యొక్క సాకార ఉపాసన అవుతుంది. ఆ ఈశ్వరునికి సాన్నిధ్యములో కన్ను కలిగి ఉండుట ఉపనయనము. ఆ ఉపనయనము కలిగి ఉన్నటువంటి విధానమే ఉపనయన సంస్కారము అనే పదం వాడారు అక్కడ. సంస్కారము అని చెప్పనంటే సంస్కరింపజేయుట, అది అర్థం. కనుక సంస్కరింపజేయుట అని చెప్పనంటే మన ఈ సూక్ష్మదేహము అనేక జన్మలుగా పాప సముదాయాలలో బాగా మునిగి ఉన్నది కాబట్టి ఆ పాపరాశిలో మునిగి ఉన్నటువంటి యొక్క మనస్సుని సంస్కరింపజేసేటువంటి విధానము ఒక ధ్యానము ద్వారానే సాధ్యమవుతుంది అని అర్థం. దాన్ని యోగము అన్నాం, ధ్యానము అన్నాం, ఏ పదాలు వాడినప్పటికీ కూడా మరి భగవంతుని యొక్క ఆశ్రయంలో ఉండుట, భగవదారాధనలో ఉండుట, లేదా దేవతార్చనలో ఉండుట,
లేదా అంతర్యాగములో ఉండుట, లేక బ్రహ్మభావనలో ఉండుట, ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క ధ్యానములో హంస యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి విధానం కాబట్టి అక్కడ ఉన్నటువంటి విధానంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తమ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి అనాత్మనంతటిని, అజ్ఞానాన్ని, కర్మవాసనలను, ఈ తమస్సుని, మాలిన్యం అంతటిని కూడా తీసివేసుకునే విధానం ఏర్పడుతుంది. కాబట్టి మన యొక్క సూక్ష్మ దేహాన్ని సంస్కరింపజేసుకునేటువంటి విధానము ఒక ధ్యానము యందు మాత్రమే సాధ్యమవుతుంది. ధ్యానం అనగా హంస యొక్క ఆశ్రయం ద్వారానే, అది ఈశ్వరుని యొక్క సాకార విధానం కాబట్టి భగవద్ ధ్యానము గనుక అక్కడనే మన యొక్క సూక్ష్మ దేహాన్ని సంస్కరింపజేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమన్నారంటే ఉపనయనాది సంస్కారము అన్నారు. అది కనుక ఈ ప్రకారముగా ధ్యానము ద్వారా ఉపనయనాది సంస్కారము చేసినప్పుడు మాత్రమే వారికి మరి జన్మతః వచ్చినటువంటి యొక్క శూద్రత్వము తొలగిపోవటం జరుగుతుంది. దాని ద్వారా ద్విజత్వం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. ద్విజత్వం అనేటువంటిది ప్రాప్తిస్తుంది దీనివల్ల. అందువల్ల ఎక్కడ ఆ గాయత్రి మహామంత్రోపదేశము చేసి అతనికి యజ్ఞోపవేత ధారణ చేస్తారు. యజ్ఞోపవేతము అనేది కూడా ఏంటంటే ఈ హంస అనేటువంటి దాని యందు అన్వయమై ఉన్నటువంటి విషయమే యజ్ఞోపవేతం. యజ్ఞోపవేతానికి మంత్రం చెబుతారు. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ అని చెప్పని అంటారు. ఈ మంత్రం చాలామందికి కంఠస్థం అయి ఉంటుంది. కంఠస్థం అయి ఉంటాం అని చెప్పనంటే వాళ్ళకి యజ్ఞోపవేత ధారణ కలిగి ఉన్నటువంటి వాళ్ళైతే ఉంటుంది. అయితే చాలామందిలో పురుషులలో కూడా చాలామందికి యజ్ఞోపవేత ధారణ అది సంస్కారాలు అనేటువంటివి లేకుండా కూడా ఉన్నది. అంటే కొన్ని వర్ణాల వారికి మాత్రమే యజ్ఞోపవేత ధారణ అనేటువంటిది ఉన్నది తప్ప చాలా వర్ణముల వాళ్ళకి యజ్ఞోపవేత ధారణ లేదు. అది లేకపోవటం ఉండటం అనేటువంటి మాట అది భౌతిక ప్రయోజనాలు, భౌతిక సంకుచిత భావాలు, భౌతిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఉన్నటువంటి అంశాలు అవన్నీ కూడా మనకు ఇప్పుడు అవసరం లేదు. అయితే పారమార్థికంగా చూసినట్లయితే ఇది అందరి యందు వర్తిస్తుంది. ఎందువల్ల అని చెప్పనంటే ఇక్కడ ఉన్నదేమిటి? ఒకే వర్ణం. పారమార్థికంగా చూసినప్పుడు ఒకే వర్ణం. ఏమిటో ఒకే వర్ణం అని చెప్పనంటే ఏం చెబుతారు చెప్పండి? శూద్రవర్ణం. ఇక్కడ ఇంకేమి లేవిక. వ్యవహారంలోకి పోతే అక్కడ చాలా రకాలైన పదాలు అక్కడ ఉన్నాయి. అవన్నీ వ్యవహార విధానాన్ని ముడిపెట్టుకుని వ్యవహారములో సొసైటీ విధానములో, సామాజిక విధానములో ఈ కోసముగా ఏర్పాటు చేసుకున్న పదాలు అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా, పారమార్థికంగా చూసినట్లయితే ఒకే ఒక అదే శూద్ర అనేటువంటి విధానము. కనుక ఈ విధానములో ఎవరైనా కానీ తన యొక్క జన్మతః వచ్చిన శూద్రత్వం పోగొట్టుకోవాలని చెప్పన్నట్లయితే అందరికీ అర్హత ఉన్నది. ఇక్కడ ఉపనయన సంస్కారం అనేటువంటిది ఇక్కడ సర్వమానవులకు ఇక్కడ అవకాశం ఉన్నది. అయితే ఎవరికైతే బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుందో వారల్లా కూడా దీంట్లో రావచ్చు. ఏమి బాహ్యముగా ఉన్నటువంటి యజ్ఞోపవేత సంస్కారం ప్రక్రియ మాత్రం అక్కడ ఫలానా వాళ్ళకి మాత్రమే ఉన్నది, ఫలానా వాళ్ళకి లేదు అనేటువంటి ఒక నియమ నిబంధనలు వ్యవహార విధానములో చేరి ఉన్నటువంటి అంశంలో మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ పారమార్థికంగా చూసినట్లయితే ఎవరికి జిజ్ఞాస కలుగుతుందో, ఎవరు బ్రహ్మజ్ఞానం పట్ల అపేక్ష కలుగుతుందో అతడు ఎవరైనా కావచ్చుగాక, స్త్రీ అయినా పురుషుడైనా అందరికీ కూడా ఉపనయనాది సంస్కారము పొందుటకు ఇక్కడ ఆధ్యాత్మికంగా అందరూ అర్హులే. అయితే జిజ్ఞాస అనేటువంటిది వాళ్ళలో కలగాలి, ముముక్షత్వం కలగాలి, గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయిస్తే ఆయన ద్వారా వాళ్ళకి ఉపనయన సంస్కారం ఏర్పడుతుంది. ఉపనయన అంటే ఆ శ్వాసకు దగ్గరగా ఉంచే పని గురువు చేస్తాడంతే. గురువు చేసే పని ఇంకేమి లేదిక. ఇంతకాలం మనకు తెలియని అంశాలు ఏవైతే ఉన్నాయో శ్వాసకాడ, అంశకాడ
అవన్నీ కూడా తెలియజేస్తాడు. హంస అనేటువంటిది యొక్క రూపం ఏమిటో తెలియజేస్తాడు. హంసను ఆశ్రయిస్తే పొందబోయే ప్రయోజనం ఏమిటో తెలియజేస్తాడు. ఆ హంసకు పరమార్థానికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటో తెలియజేస్తాడు. ఇవన్నీ కూడా అజ్ఞాతముగా మనకు తెలియకుండా ఎంతో నిగూఢముగా ఉన్నటువంటి భావాలు కాబట్టి అవన్నీ కూడా మనకు తెలిసే విధానముగా తెలియజేసి ఆ శ్వాస యందు ఒక నిగ్రహణగా కూర్చునే విధానముగా ఏర్పాటు చేసే విధానం చేయటమే గురువు ఉపనయనము చెయ్యుట. ఆ తర్వాత మనం దాంట్లో ఉండి ఆ గాయత్రి యొక్క అమ్మవారిని అనుకరించి ఆ గాయత్రిని అనుకరించి మనం దాని ద్వారా సంస్కరింపబడాలి. అది ఎవరికి వారుగా ఆ గాయత్రిని ఎంబడించాలి. అదే గాయత్రి అంటే గాయత త్రాయత ఇది గాయత్రి త్రయం పాలన అని చెప్పి అన్నారు. గాయత త్రాయత, గాయత అంటే ఎంబడించుట. ఎవరైతే గాయత్రిని ఎంబడిస్తారో వారిని త్రాయతే రక్షించుట, దాన్ని గాయత్రి అని చెప్పి అన్నారు. ఈ ప్రకారముగా గాయత్రి యందు ఉండేట్లుగా గురుదేవుడు ఒక చక్కటి సమీపముగా ఉండేట్లుగా నయనం కన్ను కలిగి ఉండేట్లుగా మనకి ఆయన అందిస్తాడు. దాని యందు మనం చేరి ఉన్నప్పుడు మనం అనేక జన్మలుగా ఏ సూక్ష్మ దేహముతో వ్యవహారం చేశామో అనేక జన్మలు, అనేక కార్యములు, అనేక పాప కార్యములు ఎన్నో చేశాం. ఆ పాపరాశిలో సూక్ష్మదేహాన్ని ముంచి నాశనం చేశాం. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని నాడు మనం సంస్కరింపజేసుకునే అవకాశం గురువు ద్వారా లభ్యమైందన్నమాట. కనుక ఆ విధముగా మనం ఆ యొక్క శ్వాసకు దగ్గరగా నయనం కన్ను కలిగి చూపు కలిగి ఉన్నట్లయితే సంస్కరింపబడతాము. ఆ సంస్కరింపబడే విధానములో ఏమవుతుందని చెప్పనంటే గాయత్రి మహామంత్రం చేసినప్పుడు మనకేం చేస్తారని చెప్పనంటే ఆ యొక్క యజ్ఞోపవేత ధారణ చేస్తారు. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలం అస్తు తేజ. ఇవన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. యజ్ఞోపవేతం పరమం పవిత్రం, అదంతా అంటే మహాపవిత్రమై ఉన్నటువంటి విధానం. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని చెప్పి అంటారు. కనుక సకల మానవులకి కూడా సమస్త శుభములు చేకూర్చే విధానము ఈ హంసయే, శ్వాసయే. పరమం పవిత్రం ఏమి, ఎందుకంటే ఈనాడు మన దేహం ఎంత మంగళకరంగా తేజోవంతముగా కళావంతముగా ఉందని చెప్పనంటే కారణం ఈ యొక్క శ్వాస వల్లే. దాంతోపాటు బ్రహ్మానుభావాన్ని పొంది దివ్యత్వమును పొందే విధానము కూడా శ్వాస ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఆ యజ్ఞోపవేతం పరమం పవిత్రం అని చెప్పి అన్నారు. అంటే యజ్ఞోపవేతం అనేటువంటిది యజ్ఞోపవేతం, యజ్ఞం అని చెప్పనంటే మనం చెప్పిన మాట హంస యొక్క ఆశ్రయంలో ఉండటమే యజ్ఞం. దాన్ని జ్ఞాన యజ్ఞము అని చెప్పి అన్నారు. అనగా బాహ్య యజ్ఞాలు ఉన్నాయి, జ్ఞాన యజ్ఞము ఉన్నది. బాహ్య యజ్ఞముల ద్వారా పుణ్యార్జన చేసుకోవచ్చు. ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా మరి మోక్షం పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి యజ్ఞ ఉపవేతం పరమం పవిత్రం అని చెప్పి అన్నారు. అనగా మన యొక్క వ్యక్తిత్వాన్ని పవిత్రపరుస్తుంది, సూక్ష్మదేహాన్ని పవిత్రపరుస్తుంది, మనస్సుని పవిత్రపరుస్తుంది. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్. యజ్ఞోపవేత ధారణ చేసింది ఎవరని చెప్పనంటే ప్రజాపతే, బ్రహ్మదేవుడు సృష్టికర్త. ప్రజాపతే సహజం పురస్తాత్, సహజముగానే సకల మానవులకు ఈశ్వరుని ద్వారా యజ్ఞోపవేత ధారణ చేయబడింది అని అర్థం. మామూలుగా మనకి బాహ్యముగా ఆ యొక్క ప్రక్రియ కొనసాగించినప్పుడు అయ్యవారు ఆ వటుని యొక్క మెడలో యజ్ఞోపవేత ధారణ అక్కడ చేయించడం జరుగుతుంది. అది భౌతికముగా. ఇక్కడ పారమార్థికముగా చూసినప్పుడు సహజం పురస్తాత్, సహజముగానే ప్రజాపతి అంటే ఇక్కడ బ్రహ్మదేవునికి అర్థం వస్తుంది. సకల జీవులకు పతిగా ఉన్నటువంటి ఈశ్వరుడు అని అర్థం వస్తుంది. కనుక ఈశ్వరుని చేత వేయబడ్డటువంటి యజ్ఞోపవేతము అనగా 3 ముళ్ళు. మీరు గమనించండి, యజ్ఞోపవేత ధారణ చేసి ఉన్నటువంటి యొక్క పురుషుల మెడలో ఉంటుంది కదా యజ్ఞోపవేతము. మీరు లెక్క పెట్టినట్లయితే దానికి 3 ముళ్ళు ఉంటాయి. అదనమాట. 6 ముళ్ళు 7 ముళ్ళే ఉండవు. ఎవరు వేసుకున్నా క్షత్రియులుగా ఉన్నవాళ్ళు, వైశ్యులుగా ఉన్నవారు, బ్రాహ్మణులుగా ఉన్నవాళ్ళు 3 వర్ణాలలో మనకు కనబడతా ఉంటుంది. అయ్యవారి మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవేతం మీరు పట్టుకుని చూసినట్లయితే దానికి 3 ముళ్ళు ఉంటాయి.
ఏమిటా మూడు ముళ్ళు అని చెప్పానంటే ఇక్కడ ఈశ్వరుని ద్వారా సర్వేశ్వరుని ద్వారా నియామకం చేయబడ్డటువంటి యజ్ఞోపవేతానికి మూడు ముళ్ళు ఉన్నాయి. ఒకటి బహికుంభకము, అంతఃకుంభకము, సహజ కుంభకము అని చెప్పని. కాబట్టి ఈ మూడు ముళ్లతో ముడివేయబడ్డటువంటి యొక్క యజ్ఞోపవేతం అది సహజం పురస్తాత్తు ప్రజాపతేహే. ప్రజాపతి యొగు సృష్టికర్త యొగు బ్రహ్మ అంటారు, లేదా సృష్టికర్త యొక్క సర్వేశ్వరుడు అని చెప్పని అంటారో ఆ సర్వేశ్వరుని చేత నియామకమై ఉన్నటువంటిది యజ్ఞోపవేతము అని చెప్పని అన్నారు. ఇది ఎట్లా ఉందయ్యా అని చెప్పనంటే ఆ ప్రజాపతి సహజం పురస్తాత్తు ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలం అస్తు తేజ. ఆయుష్యం అగ్రియం, ఇది ఆయుష్ని పెంచేదిగా ఉన్నది. ఎవరైతే ఉపనయన సంస్కారము ద్వారా ఉపనయనం అంటే మనస్సుని హంస వెంబటే ఉంచి భగవంతుని ఆరాధించే విధానముగా, గాయత్రీ మాతను ఆరాధించే విధానముగా నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారుగా ఉన్నట్లయితే వారిలో ఆయుష్యం అగ్రియం, వాళ్ళకు ఆయుష్ని పెంచేదిగా ఉన్నది ఈ యొక్క విధానం. ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం అనగా ప్రతిముంచ శుభ్రం అని చెప్పనంటే సూక్ష్మ దేహంలో ఉన్న మాలిన్యమంతా కూడా కడిగి వేయబడుతుంది. మన యొక్క సూక్ష్మదేహం పవిత్రమవుతుంది, మనస్సు పవిత్రమవుతుంది, నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది, శుద్ధమవుతుంది, బ్రహ్మావలోకనం చేయగలిగే అవకాశం అనేది లభిస్తుంది. కాబట్టి ఏం చెప్పారు ఇక్కడ, ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలం అస్తు తేజ. ఆ బలాన్ని ఇస్తుంది. ఏం బలం అని చెప్పనంటే ఆత్మబలం, ఆత్మధైర్యం. ఏమి సూక్ష్మదేహం ఎలాంటి బలహీనతలు లేకుండా ఎంతో ధైర్యముగా ఉండగలిగేటువంటి విధానం ఏర్పడుతుంది. నిర్భయత్వాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది వాళ్ళకి. మనకి ఈ మాట భగవద్గీతలోనే ఆ గీతలో పదం వస్తుంది, మీకు చూసినట్లయితే ఏం చెబుతారు, అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగములో ఉన్నటువంటి వారికి అభయం సత్వ సంశుద్ధి, అభయం ఏర్పడుతుంది. సత్వ సంశుద్ధి, సాత్వికం శుద్ధమైంది కాబట్టి మలిన సాత్వికం పోయి శుద్ధ సాత్వికత ఏర్పడింది కనుక ఆ శుద్ధ సాత్వికతను పొందటం కారణముగా వాళ్ళకి ఆ బ్రాహ్మీ అనుభవాన్ని పొందటం కారణముగా, ఆ బ్రాహ్మీ అనుభవ కారణంగా వారికి నేను బ్రహ్మమును అనే భావం వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక అభయం ఏర్పడుతుంది, నిర్భయత్వం ఏర్పడుతుంది. ఈ దేహము నేను అనేటువంటి భావన ఉన్నంతకాలం వ్యక్తిలో భయాదులే గోచరిస్తాయి. ఎందుకంటే దేహం నశ్వర వస్తువు కాబట్టి నశ్వరమై ఉన్నటువంటి యొక్క వస్తువును ఆశ్రయంగా చేసుకుని ఉన్నంతకాలం భయపడే విధానమే వ్యక్తిలో ఉంటుంది, అనుక్షణం భయపడే విధానమే ఉంటుంది. కాబట్టి బ్రహ్మజ్ఞానై ఉన్నటువంటి అతనిలో ఎలాంటి భయము ఉండదు. కాబట్టి భయం ఉండదు. ఎందువల్ల అంటే బ్రహ్మము నేను, బ్రహ్మము నశించేది కాదు. ఇలాంటి భావన బ్రాహ్మీ అనుభవాలు సిద్ధిస్తుంది. కాబట్టి అక్కడేం చెప్పారు, ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలం అస్తు తేజ. తేజస్సు దాన్ని బ్రహ్మ తేజస్సుగా చెప్పుకొచ్చారు, బ్రహ్మ వర్చస్సు అని చెప్పి అన్నారు. మనం చూస్తాం కదా, మహాత్ములు వివేకానంద, రామతీర్థ, లక్ష్మణార్యులు ఇలాంటి మహాత్ములు ధ్యానం చేసేటప్పుడు వారి శిరస్సు యొక్క వెనకాల భాగంలో ఒక తేజోపుంజమును మనం చూస్తాం. అట్లా దేవతామూర్తుల యొక్క శిరస్సు కాడ కూడా వెనకాల తేజోపుంజం చూస్తాం కదా. ఏమిటా అర్థం అని చెప్పనంటే వాళ్ళ యొక్క ముఖమునందు బ్రహ్మవర్చస్సు ఎప్పుడు కూడా ఉంటుంది. అనగా బ్రహ్మావలోకనం చేసేటువంటి వాళ్ళల్లో ఆ బ్రహ్మవర్చస్సు అనేది ఏర్పడుతుంది. కాబట్టి అది వర్చసం అని చెప్పని ఈ ప్రకారంగా అప్పుడు వాళ్ళు యజ్ఞోపవేత ధారణాది సంస్కారం అన్నారు. ఉపనయన సంస్కారం పొందినటువంటి వారికి మాత్రమే యజ్ఞోపవేత ధారణ అని చెప్పిన అర్థం అన్నమాట. యజ్ఞోపవేతానికి ఉన్నటువంటి ఎన్ని ఉంటాయి పోగులు అని చెప్పండి. మూడు ముళ్ళు వేసుకోండి. ఒక్కొక్క ముడికి 3 పోగులు లెక్క పెట్టుకోండి. ఒక్కొక్క పోగుకి 3 పోగులు లెక్క పెట్టుకోండి. మొత్తం ఎన్నైనా ఇక్కడ 3 ముళ్ళు 9 ముళ్ళు. ఈ లెక్క మీరు వేసుకోండి, తర్వాత లెక్క పెట్టుకోండి. ఏమి కాబట్టి ఇవన్నీ కూడా తత్వాలు అన్నమాట. అంటే మనకు చూసినట్లే స్వామి గారు మనకి చెప్పిన మాట, ధ్యానములో ఉన్నప్పుడు ఈ శ్వాస అనేటువంటిది 2 అంగుళములు తగ్గుతూ ఉన్నట్లయితే పృథివీ పంచకం జడమవుతుంది, జల పంచకం జడమవుతుంది, అగ్ని పంచకం జడమవుతుంది, వాయు పంచకం జడమవుతుంది ఇప్పుడు అన్నారు. ఎందుకని చెప్పనంటే ఈ మన శరీరములో ఉన్నటువంటివన్నీ కూడా పంచభూతములలో చేరి ఉన్నాయి.
ఆకాశ పంచకం ఏమిటి? జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణాపానములు. అగ్ని పంచకము శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము. జల పంచకము శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. పృథివీ పంచకము వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు. ఇట్లాగా పంచభూతములలో చేరి ఉన్నాయి కాబట్టి ఈ పంచభూతముల యొక్క అంశముగా చెప్పినట్లయితే అది మనకు ఈ స్థూల దేహములో చెప్పే అంశము ఉన్నది, ఈ బ్రహ్మాండ విచారములో చెప్పే అంశము ఉన్నది, ఆపోస్థలములో కూడా పంచభూతాలు అంశములు చెప్పే విధానం ఉన్నది. కకారం ఆకాశ స్థలము, చకారం వాయుస్థలము, టకారం అగ్నిస్థలము, తకారం జలస్థలము, పకారం పృథివీ స్థలం అని చెప్పి అన్నారు. ఇది వాక్ ప్రపంచముగా చెప్పే విధానం. ఇంకా కొంచెం లోతుకు పోతే ఏంటంటే ఈ శ్వాసలోనే పంచభూతాలు ఉన్నాయి. మనకి ఈ మాట భారతంలో కూడా వచ్చే మాట, పంచాత్మికం బైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అనే పద్యం చూసినట్లయితే అక్కడ కృష్ణ పరమాత్మ ధ్యాన విషయంలో చెప్పే పద్యం ఇది. కనుక అక్కడ చెప్పిన మాట ఏంటంటే పంచాత్మికం పైన పవనముని గృహీతమైనది. పంచాత్మికము అని చెప్పనంటే పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క హంస. కాబట్టి ఈ హంస పంచభూతాత్మికమై ఉన్నప్పుడు మరి ఆ పంచభూతములలోనే చేరి ఉన్నటువంటివి ఈ ఇంద్రియ వర్గం అంతా కూడా. అంటే మీకు చెప్పా కదా, ఆకాశ పంచకము అజ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములు. అట్లా వాయు పంచకము, జల పంచకము, అగ్ని పంచకము, జల పంచకం, పృథివీ పంచకం. ఈ పంచభూతములు కూడా ఈ శ్వాసలో ఉన్నాయి కాబట్టి ఈ సమస్త వర్గమంతా కూడా శ్వాస యందే ముడిపడి ఉన్నాయి ఏవి. కాబట్టి ఈ శ్వాస అనేటువంటిది ఇక్కడ ఒక్కటిగా లేదు, అది విభజింపబడి వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులుగా ఈ దశవిధ వాయువులుగా దేహమంతా కూడా విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఈ దేహములో ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా ఈ శ్వాసకోశాలలో ఇమిడి పనిచేసేటువంటివిగా ఉన్నాయి. అందుచేత ఈ యొక్క శ్వాసకు మూలమై ఉన్నటువంటిది మహాకారణము అని చెప్పిన అన్నాం. మహాకారణం సూక్ష్మముగా ఉండి ఆ సూక్ష్మ దేహం నడిపిస్తున్నది. ఈ మహాకారణమే స్థూలముగా శ్వాసగా ఉండి ఈ పార్థివ దేహం నడిపిస్తున్నది. కాబట్టి ఈ స్థూల దేహానికి సూక్ష్మ దేహానికి మూలమై ఉన్నటువంటివి ఈ శ్వాస మహాకారణం. అందుచేత ఈ శ్వాసలోనే 25 తత్వాలు కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ యజ్ఞోపవేతములో చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ చెప్పేటప్పుడు మీకు 3 ముళ్ళు, ఒక్కో ముడికి 3 పోగులు, ఒక్కో పోగుకు మళ్ళీ 3 పోగులు, మొత్తం లెక్క పెట్టుకోండి. అవన్నీ కూడా ఇంద్రియ సముదాయము అని చెప్పని, ఇవన్నీ కూడా యజ్ఞోపవేతం అని చెప్పనంటే ఈ శ్వాస అనేటువంటి యజ్ఞోపవేతములో ఇమిడి ఉన్నాయని చెప్పేసి. ఆ శ్వాస అనేటువంటి యజ్ఞోపవేతమును యోగ సమాధిలో ఆ బ్రహ్మజ్ఞాని ధారణ చేశాడు. ఇక్కడ దాన్ని యజ్ఞోపవేత ధారణ అని చెప్పని అన్నారు. ఎప్పుడైతే అలాంటి ఉపనయనం, అంటే శ్వాసకు దగ్గరగా ఉండటము, నయనము అని చెప్పనంటే కన్ను, అలాంటి కన్ను కలిగి హంసయందు ఉండి జ్ఞానయజ్ఞమును ఆచరించి ఆ విధముగా ఏ యొక్క హంస అయితే శ్వాస అయితే ఇన్ని తత్వాలతో ఇమిడి ఉన్నటువంటి దారాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తంగా ఉన్నటువంటి యొక్క యజ్ఞోపవేతాన్ని బ్రహ్మజ్ఞాని యోగ సమాధిలో తన ధారణ చేశాడు. అలాంటి విధానాన్ని పొందటం కారణముగా ఆయనలో ఆ శూద్రత్వం అనే తొలగిపోయి అతడు బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుడు అయ్యాడు. అది ద్విజత్వముగా చెప్పుకొచ్చారు. జన్మనా జాయితే శూద్ర, కర్మనా జాయితే ద్విజ అన్నారు. ద్విజ రెండో పుట్టుక అనగేమిటి? ఇక్కడ మాయ అనేటువంటి పొర నుంచి విడబడి బ్రహ్మజ్ఞాని అయ్యాడు కాబట్టి అక్కడ రెండవ పుట్టుక అని చెప్పని మనం గతంలో చెప్పుకున్నాము. తల్లి గర్భములో ఉన్నటువంటి మావిని విచ్ఛిన్నం చేసుకుని ఈ భూమి మీద పడ్డాడు, భూగడ్డ మీద పడ్డాడు, దేహభావాన్ని పొందాడు. అది ప్రథమ జన్మ. దేహభావం కలిగి లోకంలో రావటాన్ని ప్రథమ జన్మ అని చెప్పిన అన్నాము. ఎప్పుడైతే గురువు యొక్క చెంత చేరి గురువు పాదాలు పట్టుకుని గురువు ద్వారా బ్రహ్మ విద్య అధ్యయనం చేసి సోహంభావ ధ్యానం చేసుకుని హంస యొక్క ఆశ్రయంలో ఉపనయన సంస్కారాన్ని పొంది నివృత్తి మార్గంలో పయనించి ఆ గాయత్రి మాత అనగా ఓంకార స్వరూప్ గాయత్రి మాత ఆశ్రయంలో యోగ సమాధిని పొందినప్పుడు అక్కడ యజ్ఞోపవేత ధారణ పొందినటువంటి వాడై ద్విజుడయ్యాడు, బ్రహ్మజ్ఞాని అయ్యాడు. మాయ నుంచి బయటపడి బ్రహ్మజ్ఞాని అయ్యే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా జన్మత వచ్చినటువంటి శూద్రత్వమును
ప్రతి ఒక్కరూ కూడా పోగొట్టుకోవాల్సిన విధానము ఉంటుంది. లోకములో లోకాచారములో ఉన్నటువంటి విధానములన్నీ కూడా అది లోకాచార విధానాలలో వర్తింపబడేటువంటి విధానములు. అవి కేవలం భౌతిక ప్రయోజనాల కోసంగా ఉన్నటువంటి అంశములు. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా జన్మతః వచ్చిన శూద్రత్వము. ఇక్కడ స్త్రీ పురుష అనే విధానాలు ఏమి లేవు. లోకములో చేసేటువంటి యజ్ఞోపవేత విధాన సంస్కారాలకి పురుషుడు స్త్రీ అనే భావాలు ఉన్నాయి. అక్కడ పురుషుడు మాత్రమే అది పొందగలిగే అవకాశం ఉన్నది. స్త్రీకి యజ్ఞోపవేత ధారణ లేదు. గాయత్రి మహామంత్రోపదేశం స్త్రీకి లేదనేటువంటిది లోక వ్యవహారం. అట్లనే ఆ విధానంలో కూడా కొంత మరి ఈ వేరే వర్ణాలు, నాయుడు కానీ చౌదరులు కానీ ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇక్కడ యజ్ఞోపవేత ధారణ లాంటి సంస్కార విధానం ఆ లోకంలో లేదు. కాబట్టి ఇది సామాజికముగా ఉన్న విధానములో సంకుచితము, భేదభావాలు ఇవన్నీ కూడా అక్కడ కలిగి ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంస్కారాన్ని పొందవచ్చు. ఎవరైతే గురువును ఆశ్రయిస్తారో ఆ గురువు ద్వారా వారు సంస్కరింపబడతారు. వారు ఎప్పుడైనా సంస్కారం గురువు ద్వారా పొందుతారు. వారు సాధన చేసి యజ్ఞోపవేత ధారణ గలవారై ద్విజులై బ్రహ్మజ్ఞానులై తరించే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.